హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అన్నం రోటీలోకి అద్దిరిపోయే డిఫరెంట్‌గా చేసుకునే సూపర్ రెసిపీ అండి. చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి మీరు రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే మీరు ప్రిపేర్ చేసుకుంటారు. మరి డిఫరెంట్‌గా చేసుకునే ఈ రెసిపీకి ముందుగా అయితే మనకు కావాల్సింది వంకాయలు, దీంతో పాటు బీరకాయలు, టమోటాలు. ఎప్పుడు మనం వంకాయలు, బీరకాయలతో కర్రీస్ చేస్తుంటాం కదండీ! బోర్ కొట్టేస్తుంది కదా! అలాంటప్పుడు కొంచెం ఇలా కొత్తగా డిఫరెంట్‌గా చేసుకోండి. రుచి సూపర్‌గా ఉంటుంది. వంకాయలు, బీరకాయలు, టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు మాత్రం కాస్త ఎక్కువగా తీసుకోండి. 10-15 దాకా తీసుకోవాలండి. టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బావుంటుంది. ఇందులోనే కరివేపాకు కూడా తీసుకోవాలి. కొంచెం తీసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం ఇవి వేగాక ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఉల్లిపాయలొచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి 2 ఉల్లిపాయలు తీసుకోండి. మరీ ఎక్కువగా కలిపినా కొంచెం మనకి తియ్యదనం అనేది వస్తుంది. సో, చూసి కలుపుకోవాలి. ఇందులోనే టమాటాలు కాస్త ఎక్కువగా తీసుకోండి. 3-4 వరకు తీసుకోండి. ఎక్కువగా అయితే వంకాయ, బీరకాయ కాంబినేషన్‌లో ఏ కర్రీస్ కూడా ఎక్కువగా ప్రిపేర్ చేయం కదండీ! ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బావుంటుంది. వీటిని కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కలు తీసుకోవాలి. దీంతో పాటు వంకాయ ముక్కలు కూడా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని మసాలాలు మనం కలుపుకోవాలి. ఈ మసాలాలో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కొంచెం పసుపు పొడి తీసుకోవాలి. ఈ పసుపు పొడి మాత్రం కొంచెమే తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకుంటే కలర్‌ఫుల్‌గా వచ్చేస్తుందండి. హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకోండి. దీంతో పాటు కారం పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. స్పైసీగా చాలా బావుంటుంది. కొంచెం స్పైసీగా చేసుకోండి. కారం పొడి యాడ్ చేసుకున్న తర్వాత దీంతో పాటు కొంచెం ఉప్పును కూడా కలిపేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కలపొద్దండి. జస్ట్ ఇవి కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక్కసారి మనం మిక్స్ చేసేసి పైన మూత పెట్టేయాలి. పైన మూతను పెట్టేసి లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టామనుకోండి ఇది తొందరగా ఉడకదు. ఇంకోటేందంటే ఇందులోకి నీళ్లు కలపాల్సిన అవసరం లేదండి. మనకి బీరకాయ, టమాటాలున్నాయి కదా! సో, ఇందులో ఉన్నటువంటి వాటర్‌తోనే ఇది చక్కగా మగ్గిపోతుంది. ఇదొచ్చేసి అన్నంలోనే కాదండి, చపాతీ, పుల్కలో కూడా రుచి చాలా బావుంటుంది. దీన్నైతే ఈజీగా ఫ్రిడ్జ్‌లో 2 డేస్ వరకైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటేందంటే ఇందులోకి మనం చింతపండు కలపాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఇందులోకి టమాటాలు తీసుకున్నాం కదా! ఈ టమాటాలే ఇందులోకి సరిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చక్కగా ఇది ఉడికిపోయి మెత్తగా అయిపోయిన తర్వాత దగ్గరకొచ్చేస్తుంది కదా! ఇప్పుడు పప్పు గుత్తితో దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. లేదనుకోండి మ్యాషర్‌తో కూడా మీరు మ్యాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత మనం దీన్ని పోపు వేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ. ఒక్క 10 నిమిషాల్లో అయిపోయే ఈజీ రెసిపీ అన్నమాట. చూడండి ఈ విధంగా మనం మ్యాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఇందులోకి కొత్తిమీరను కూడా వేసేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఈ విధంగా మ్యాష్ చేసేస్తే మనకి ఈ కర్రీ వచ్చేసి రెడీ అయిపోయినట్టే. చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఇదొచ్చేసి పచ్చడి కాదు, అలా అనేసి కర్రీ కూడా కాదు. చాలా డిఫరెంట్‌గా చేసుకునే యూనిక్ రెసిపీ. అంతే అండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా ఈ రెసిపీనైతే మనం ప్రిపేర్ చేసేసాం. ఇప్పుడు దీన్ని రైస్‌లోకైనా, చపాతీ, పుల్కలోకైనా మీరు ఈజీగా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈసారి వంకాయ మరి బీరకాయ కాంబినేషన్ మాత్రం ఈ కర్రీని మిస్ అవ్వకుండా మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుందండి. చాలా చాలా బావుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తినండి. డిఫరెంట్‌గా టేస్ట్ ఉంటుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.